ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 1వ అధ్యాయం 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఆమేన్. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు. ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మన యొక్క తెలివికి మూలమంట. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట అంటాడు, ఇదెంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండువలెను, మానవ కోటికి ఇది ఏ విధి. అంటే సొలొమోను మహారాజు తన జీవిత పరిమార్థాన్ని తెలుసుకున్నాడు. ఆయన మరి చెప్పినటువంటి అతి శ్రేష్టమైన మాట ఏంటంటే, ఇదిగో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట, ఆయన కట్టడాలను అనుసరించాలంట. అనుసరించడం కాదు, ఆ యొక్క ఆ కట్టడాల చొప్పున మనం నడుచుకోవాలనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని రక్తంలో కడగబడిన వారము తన యొక్క శ్రేష్టమైన మాటలను అనుదినము మనల్ని వినిపిస్తూ తనలో నడుచుకోవాలని, తనలో ఫలించాలని, తనను ఎంబడించాలని, ఇదిగో దినదినము నీవు దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో మలచబడాలనేది ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి అభిష్టమైనది, ఆశయున్నది. అందుకే నిన్ను నన్ను ఇదిగో తన రూపంలో, తన పోలికలో, తన స్వరూపంలో, తన గుణాతిశయంలో ఇదిగో మనను అనుగ్రహింపజేసి ఈ లోకానికి మరి ఇదిగో మనకు మానవ అవతారాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నిశ్చయంగా మనము ఆ రీతిగా ఉండగలుగుతున్నామా? ఉండగలిగిన వాడమైతే మన జీవితకి మనము పరమార్థము తెలుసుకున్న వారం. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టల అనుసరించి నడుచుకుంటామో మనం నిశ్చయంగా ఇదిగో నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామంట. నిత్య పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. ఎందుకంటే తనను ఎంబడించాలి, తన కట్టలను అనుసరించాలి. అనుసరించడమే కాదు, వాటి చొప్పున నిరంతరం మనం నడుచుకున్నప్పుడు ఇది మొదలుకొని మన జీవిత కాల పర్యాంతరం వరకు ఎప్పుడైతే మనము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవిస్తామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో, అప్పుడు నిశ్చయంగా మన జీవితంలో మనం గొప్ప మేలును చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ ఇదిగో నిశ్చయంగా ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులముగా, పరలోక పౌరులుగా ఇదిగో నిత్యము తనలో నిరంతరము ఆ యొక్క మహిమగల రాజ్యంలో, మహిమగల పట్టణంలో మనం ఉండుటకు అర్హులుగా ఉంటామని లేఖన భాగం ద్వారా దేవుడితో మనతో మాట్లాడుతున్నాం. నిశ్చయంగా ఆ రీతిగా మనం ఫలించాలి. నిరంతరం దేవుని భయభక్తులు కలిగి ఉండి తన యొక్క కట్టడలు అనుసరిస్తూ ఆ యొక్క మాటల చొప్పున మనం నడుచుకున్నప్పుడే గొప్పగా మనం దేవుని యొక్క ఆ యొక్క నిత్య రాజ్యాన్ని పొందుకుంటామని ఇదిగో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాం. కాబట్టి నిశ్చయంగా ఆ రీతిగా ఈ రోజు నుంచి మనము దేవుని యొక్క అడుగు జాడలో నడిచేవారంగా, తన యందు భయభక్తులు కలిగి వాక్యానుసారమైనటువంటి జీవితంను జీవించే వారముగా నిశ్చయంగా ఉందుముగాక. ఆమెన్. పరిశుద్ధ రాజ్యము గల తండ్రి, మహోన్నత మహాగరుడ, యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటాం తండ్రి. ప్రభా నేను మరి నీ యందు భయభక్తులు కలిగి ప్రభా నీ కట్టడాలను ప్రభా నీ మాటలు చొప్పున మేము నిరంతరం నడుచుకుంటాం ప్రభా. నీ యొక్క నిత్య రాజ్యము స్వతంత్రించిన కృపను నిత్యంగా ప్రభా మీరు మాకు అనుగ్రహింపచేయండి. నిరంతరం ప్రభా నేను ఫలిస్తూ ఇదిగో ప్రభా అభివృద్ధి చెందుతూ అనేకులకు ఆశీర్వకరంగా దేవునికరంగా ఉండటం సహాయం దయచేస్తారని, సమస్త మహిమాగంత ప్రభావాలు మీరు పొందుతారని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నిశ్చయంగా అడిగి వేడుకొని పొందుకొను నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.